హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్సన్ డైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, నేను నిన్న పెట్టినటువంటి వీడియోకి ఒకరు మంచిగా స్పందించి వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారండి. అంటే ఒక హెల్ప్లా అడిగారు వాళ్ళు. అదేంటంటే, మీరు సిస్టంలో కాకుండా ల్యాప్టాప్లో క్లాసెస్ చెప్పండి, మాకు ల్యాప్టాప్ మాత్రమే ఉంది అని అన్నారు. ఓకే అండి, బట్ నేను ఇప్పటికిప్పుడు ల్యాప్టాప్లో అయితే క్లాసెస్ చెప్పడం కుదరదు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ల్యాప్టాప్కి సిస్టమ్కి పెద్ద తేడా ఏమి ఉండదు. అక్కడ మీరు కావాలి అంటే మీకు పర్టికులర్గా చెప్పాలి అంటే, ఇక్కడ కీబోర్డ్ మనకి ఇక్కడ విడిగా ఉంది, మీకు ల్యాప్టాప్లో దానికే ఉంటుంది. మౌస్ అనేది మనకి ఇక్కడ విడిగా ఉంటుంది, ల్యాప్టాప్లో అక్కడే సెంటర్లో ఉంటుంది. మీరు అక్కడ ఒక్క వేలుతోనే ఆపరేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనం హ్యాండ్తో మౌస్ పట్టుకొని ఇక్కడ చక్కగా అంటే ఇది కంఫర్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు ల్యాప్టాప్కి ఇలా మౌస్ అటాచ్ చేసుకొని వాడుకోండి. అప్పుడు మీకు సిస్టమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ల్యాప్టాప్ అలానే అనిపిస్తుంది అనమాట, కంఫర్ట్గా. సో ఇదండి. సో మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను, అందుకే ఇది నేను ఒక షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి క్వశ్చన్ నన్ను ఇంకొకళ్ళు కూడా అడిగారు అనమాట, ల్యాప్టాప్లో చెప్పండి, ల్యాప్టాప్లో నేర్చుకోవచ్చా అని అడిగారు. ఎక్కడైనా సిస్టమ్ ఒకటేనండి, ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ల్యాప్టాప్లోనైనా సిస్టంలోనైనా నేర్చుకోవచ్చు. కానీ అన్నిటికంటే మంచిగా ఉండేది ఏంటంటే సిస్టము. ఇదేంటంటే ఎంతసేపు వర్క్ చేసినా హీట్ ఎక్కడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ల్యాప్టాప్ ఏంటంటే కొంత టైం వరకు మనం వర్క్ చేసుకోవచ్చు, తర్వాత ల్యాప్టాప్ హీట్ ఎక్కిపోతుందని చెప్పి క్లోజ్ చేసి దాన్ని అలా పెట్టాల్సి వస్తుంది. సో సిస్టమ్ అయితే ఆ ప్రాబ్లం ఏది ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.